హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతికరమైన బెల్లం అప్పాలైతే ప్రిపేర్ చేశానండి. టేస్ట్ అయితే ఇవి చాలా బాగుంటాయి. ఇది ఆంజనేయ స్వామి జయంతికి కానీ ప్రతి మంగళవారాల్లో నైవేద్యంగా పెట్టుకుంటారండి స్వామివారికి. ఈ అప్పాలనైతే దండగా గుచ్చి స్వామివారి మెడలో కూడా వేసుకుంటారు. నేనైతే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తానండి. ఈ అప్పాలైతే మనకి అరిసెలు, వెన్నప్పాలు రుచి ఉంటుంది కదండీ! కొద్దిగా ఆ టేస్ట్ అనిపిస్తాయి. మనకి ఫస్ట్ టైం చేసినా సరే విరగకుండా చాలా వస్తాయండి. నేను ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను చూసేయండి. ఈ అప్పాలు తయారు చేసుకోవటానికి ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక కప్పు వరకు బియ్యం పిండి వేసుకున్నానండి. అదే కప్పుతో ఒక కప్పు వరకు గోధుమ పిండి, ఒక కప్పు వరకు ఉప్మా రవ్వని వేసుకున్నాను. గోధుమ పిండి, బియ్యం పిండి, రవ్వ వేసి చేయడం వల్ల అప్పాలైతే ఇంకా మెత్తగా వస్తాయి. మనకి ఒక్కటే బియ్యం పిండి వేసి తయారు చేసుకుంటారండి. అలా వేయటం వల్ల అప్పాలు కొద్దిగా గట్టిగా అనిపిస్తాయి. ఇలా గోధుమ పిండి, ఉప్మా రవ్వ వేయడం వల్ల ఇంకా రుచిగా అనిపిస్తాయండి. ఇప్పుడు ఆ పిండిని కలిపి పక్కన పెట్టేసుకున్నాం కదా! ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో ఒక 2 కప్పుల వరకు బెల్లం వేసుకున్నానండి. 2 కప్పుల బెల్లానికి 2:30 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. 2:30 కప్పులు వాటర్ వేసుకుంటే కరెక్ట్‌గా సరిపోతుందండి. ఈ అప్పాలు తయారు చేసుకోవటానికి మనకి మరీ ముద్రపాకం ఏమి అవసరం ఉండదండి. బెల్లం మొత్తం కరిగి పాకం అయితే లైట్‌గా మనకి 2 వేళ్ళ మధ్య అంటుకుంటే సరిపోతుంది. మరీ మనకి ముద్రపాకం పట్టేసుకుంటే అప్పాలు చాలా గట్టిగా అయిపోతాయండి. మనకి పాకం మరీ ఎక్కువగా అవసరం ఉండదు. చూడండి బెల్లం అంతా కరిగిపోయింది కదా! ఇప్పుడు దీన్ని ఒకసారి వడకట్టుకుందాము. దీనిలో ఏమైనా నలకలుంటే పోతాయండి. ఈ బెల్లం పాకాన్ని అయితే మనం వడకెట్టుకుని అదే ప్యాన్‌లో ఒకసారి కడిగి వేసుకుంటే సరిపోతుందండి. పాకం అయితే చూడండి మరుగుతుంది కదా! మనకి జస్ట్ వేళ్ళ మధ్య అంటుకుంటే సరిపోతుందన్నాను కదండీ! పాకం అయితే దగ్గర పడిపోయింది. ఇందాక పిండి మనం మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదండీ! ఆ పిండినైతే స్లోగా మనం గరిటెతో కలుపుకుంటా వేసుకోవాలండి. ఒక్కసారిగా వేసుకున్నా సరే మొత్తం ఉండకట్టినట్టు అయిపోతుంది. స్లోగా కలుపుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకుని కలుపుకున్నా పర్వాలేదండి. వేడిగా ఉంటుంది కాబట్టి. అలా స్లోగా కొద్దిగా పిండి వేసుకుని చూడండి మొత్తాన్ని ఇలా మిక్స్ చేసుకున్నాను. స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నానండి. ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి వేసుకున్న తర్వాత ఒకసారి పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. నెయ్యి మొత్తం కలిసే వరకు కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టేయాలండి. ఈలోపు చక్కగా చల్లారుతుంది కదా! అప్పాలు చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి. చూడండి మూత పెట్టి పక్కన పెట్టుకున్నాను కదా! ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే ఇదైతే చల్లారిపోయిందండి. అప్పాలు చేసుకోవడానికి వీలుగా ఉంది. పిండి చూడండి మనకి చేతికి అంటుకోకుండా వస్తే సరిపోతుంది. ఈ విధంగా తయారయిన దాన్ని చిన్న బాల్స్‌లా చేసుకోవాలండి ఒకసారి కలుపుకున్న తర్వాత. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని మనకి ఏ సైజులో అయితే అప్పాలు తయారు చేసుకుందాం అనుకుంటున్నామో ఆ సైజులో చిన్న బాల్స్‌లా చేసుకోవాలండి. నేనైతే ఇలా బాల్స్‌లా చేసుకుని చిన్న అప్పాల్లా ఒత్తుకున్నాను. దండ గుచ్చుకుని వేస్తారండి స్వామివారి మెడలో. అప్పుడు ఈ సైజు అయితే అప్పాలు సరిపోతాయి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఫ్రై చేసుకోవటానికి. ఆయిల్ అయితే మరిగిందో లేదో ఒక్కసారి చిన్నది పిండి వేసుకొని చూసానండి. ఆయిల్ అయితే చక్కగా మరిగిపోయింది. ఇప్పుడు ఒక్కొక్కటిగా అప్పాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ సిమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలండి. లేదు అంటే వెంటనే మాడిపోతాయి. ఈ విధంగా ఒక్కొక్కటిగా అప్పాలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ప్యాన్‌లో ఎన్నైతే అప్పాలు పడతాయో అన్ని వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ అప్పాలైతే త్వరగానే ఫ్రై అయిపోతాయండి. ఎక్కువ టైం ఏం పట్టదండి. సిమ్‌లో పెట్టుకొని అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి లోపల చక్కగా సాఫ్ట్‌గా ఉండి బయట క్రిస్పీగా చాలా రుచిగా అనిపిస్తాయి. ఇలా కొద్దిగా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి కలర్ అయితే చక్కగా చేంజ్ అయిపోయింది కదా! ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఒక గరిటె పెట్టుకొని మొత్తం అప్పాలన్నీ తీసుకున్నానండి. ఆయిల్ కొద్దిగా ఎక్కువగా లాగినట్టు అనిపిస్తుంది. ఒక్కసారి గరిటెతో ఇలా నొక్కితే సరిపోతుందండి. ఆయిల్ ఏమైనా ఉంటే పోతుంది. ఇలా చేసుకున్న అప్పాలనైతే ఒక ప్లేట్‌లో వేసుకోవాలి. ఈ అప్పాలనైతే ఒక ప్లేట్‌లోకి తీసుకొని ఇదే విధంగా మొత్తం అప్పాలని ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ వేసినప్పుడు కొద్దిగా టైం పడుతుందండి ఫ్రై అవ్వటానికి. రెండోసారి త్వరగానే వేగిపోతాయి. ఆయిల్ ఆల్రెడీ వేడిగా ఉంటుంది కదండీ! అందువల్ల త్వరగా ఫ్రై అయిపోతాయి. ఇదే విధంగా అప్పాలన్నీ ఫ్రై చేసుకోవాలి. వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకుందామండి. అప్పాలైతే రెడీ అయిపోయాయండి. తక్కువ టైంలో చాలా హెల్తీగా, రుచిగా తయారు చేసుకోవచ్చు. స్వామివారికి నైవేద్యంగానే కాకుండా పిల్లలకి హెల్తీగా కూడా ఇలా స్నాక్స్‌గా చేసి పెట్టండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు. చూడండి బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా రుచిగా ఉంటాయి. ఈ బెల్లం అప్పాలనైతే ఈ ఆంజనేయ స్వామి జయంతి రోజు సింపుల్‌గా ఇలా ప్రిపేర్ చేసుకోండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి. నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. వీడియోస్ అయితే చూస్తున్నారండి. ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడైతే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి.